ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటంటు వార్త కనిపిస్తుంది. 180 కోట్ల వైద్య బిల్లుల విడుదల. 26,519 మంది ఉద్యోగులు పెన్షన్దారులకు లబ్ధి. ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కలిగింది. 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసిన రికార్డు సృష్టించిన ప్రజాప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల వైద్య ఖర్చులు బిల్లుల్ని కూడా విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2 డిఏలు విడుదల చేయాలని నెల 13న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 3.50 లక్షల మంది ఉద్యోగులు 3 లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఒక డిఏకు ఏటా ప్రభుత్వ ఖజానాపై 2,400 కోట్ల ఆర్థిక భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమం ధ్యేయంగా భావించి ప్రభుత్వం డిఏల విడుదలకు చొరవ చూపింది. ఉద్యోగుల పెన్షనర్లకు గత 27 నెలలుగా వైద్య ఖర్చుల బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్న ఈ బిల్లును తాజాగా క్లియర్ చేశామంటూ మరి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఏవైతే డిఏలు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం అయితే గురువారం నాడు విడుదల చేసి క్లియర్ చేసింది. మొత్తం 180 కోట్ల వైద్య బిల్లులను మరి పెన్షనర్లకు ఇటు ఉద్యోగులకు అయితే భారీ ఊరట లభించింది. సో గతంలోనే హామీ ఇచ్చింది, త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏలు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో చూసినాం. అన్నట్టుగానే మరి మొన్న 9,000 కోట్లు 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 180 కోట్ల రూపాయలు కూడా మరి వైద్య బిల్లులో విడుదల చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగులకు పెన్షనర్లకు మరొక శుభవార్త చెప్పిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. సో ఇట్లనే పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ల బిల్లులు కావచ్చు, మిగతా బిల్లులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఆలోచన. రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే